హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను క్రీమీ టమాటో సూప్ అండి. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్లీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. దాంట్లోనే మీరు ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. బటర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకుందాం ఒక తేజ్పత్రి. తేజ్పత్రి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి, ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట. తర్వాత మనం యాడ్ చేసుకుంటాం ఒక పెద్ద సైజ్ ఆనియన్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు పట్టదండి, 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. అవి మనకి లైట్ పింక్ కలర్ అయితే మనకి అర్థమైపోతుంది అనమాట అయిపోయిందని. తర్వాత నేను యాడ్ చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ క్యారెట్, ఒక పెద్ద పొటాటో వేయడం వల్ల మన సూప్లోని థిక్గా అవుతుందండి. సూపు మనకి కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేయాల్సిన అవసరం లేకుండా మనం పొటాటోస్ని యాడ్ చేయొచ్చు. దీంట్లోని ఇంకా రకరకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, లైక్ బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, కార్న్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు సూపర్ సింపుల్గా చేసుకుందాం. తర్వాత నేను యాడ్ చేశాను 3 పెద్ద సైజ్ టమాటోలు. తర్వాత వీటన్నిటిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ వెజిటేబుల్స్లో ఉండే పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది పోతుంది. తర్వాత దీనిలో నేను యాడ్ చేస్తున్నాను 2 గ్లాసులు వాటర్. మీరు 2 గ్లాసులు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సూప్ థిక్గా కావాలా పలుచగా కావాలి అనేది తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు. తర్వాత సూప్కి సరిపడిన ఉప్పు, కొద్దిగా పంచదార ఈ టేస్ట్లన్నింటినీ బ్యాలెన్స్ అవుట్ చేస్తుందండి. కాబట్టి కొద్దిగా పంచదార వేసుకుంటే క్రీమ్ సూప్స్కి బాగుంటుంది అనమాట. తర్వాత 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు వీటిని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మీ కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలండి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కొద్దిగా మ్యాష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఎలాగా గ్రైండ్ చేస్తాం, బట్ ఇది గ్రైండ్ చేసే ముందు ఫుల్గా చల్లగా అయ్యేలా చూసుకోవాలి. వేడి గ్రైండ్ చేస్తే మన మిక్సీలో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లబడాలన్నమాట. గోరువెచ్చగా అయ్యే వరకు వీటిని అలా వదిలేయాలి. తర్వాత వేరే ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోని తీసుకోండి. ఈ సూప్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సూప్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొత్తగా వంట చేస్తున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత మనం ఇందాక వేసిన తేజ్పత్రిని ఇప్పుడే తీసేద్దాం. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోనైతే సూప్స్ అన్నవి బాగా వస్తాయండి. తర్వాత దీన్ని కొంచెం ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయగలనో అంతవరకు వాటర్ అన్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. తర్వాత దీన్ని మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకుని పేస్ట్లా చేసుకుని దీంట్లోని మళ్ళీ వేసేద్దాం. ఇలా చేసినప్పుడు లాస్ట్లో ఒక 2-3 స్పూన్ల పల్ప్ మాత్రమే మిగులుతుందండి. దాన్ని మనం త్రో చేసేయాలి. అవి ఏంటి అంటే టమాటో గింజల్లో ఉండే పల్ప్ అనమాట. చూసారుగా, థిక్ ఎక్స్ట్రాక్ట్ మొత్తం కిందకు వచ్చేసింది. తర్వాత ఈ సూప్ మొత్తాన్ని గ్యాస్ మీద పెట్టుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి 2 స్పూన్ల టమాటో కెచప్. లాస్ట్లో మనం యాడ్ చేసుకున్న ఒక 2 పెద్ద స్పూన్ల క్రీమ్. టమాటో కెచప్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి దీనికి. తర్వాత ఇది బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసరికి కొద్దిగా పెప్పర్ పౌడర్ని మీరు స్ప్రింకిల్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రీమీ టమాటో సూప్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీ పిల్లలకి మెయిన్లీ చాలా నచ్చుతుందండి. ఈ వీక్ మొత్తం నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డిఫరెంట్ రెసిపీస్ని పోస్ట్ చేయబోతున్నాను. సో కీప్ ఆన్ వాచింగ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ సూప్ ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తుందో మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టుగా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం. తర్వాత ఒక మంచి సర్వింగ్ బౌల్లో తీసుకుని ఎంజాయ్ చేయండి మీరు, మీ ఫ్యామిలీ. ఈ క్రీమీ టమాటో సూప్ని మీరు ఐకియాలో కనుక టమాటో సూప్ తిన్నట్టయితే ఇది ఎగ్జాక్ట్లీ దానిలాగే ఉంటుందండి. మా ఆయన మీకు మరీ చెప్పమన్నారు. హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.